తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదని విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. ఇక ఈ క్రమంలో విపక్ష అధికార సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. సభ నిర్వహణలో కొంత సమాచార లోపం జరిగింది. దీనికి స్పీకర్ సారీ చెప్తారా అని మండిపడ్డారు. స్పీకర్ కార్యాలయం తీసుకునే నిర్ణయాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి సమాచార లోపానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ప్రభుత్వ పరంగా ఏదైనా పొరపాటు జరిగితే శాసనసభ వ్యవహారాల మంత్రిగా తాను బాధ్యత తీసుకుంటానన్నారు. అలాగే జవాబుదారీగా ఉంటానని, అంతేకాని స్పీకర్ క్షమాపణ చెప్పాలంటే ఎలా సాధ్యమవుతుందని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్. తెలంగాణ వ్యాప్తంగా శాసనసభ పెద్ద చర్చ ఆడివేడిగా జరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడంలోని సంబంధించినటువంటి శాసనసభ సంబంధించిన వ్యవహారాలలోని లోపం జరిగిందనేది సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యవహార తీరుపై ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. దీనికి శాసనసభ పక్ష వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీధర్ బాబు కూడా ఘాటుగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి సూచనలు ముందస్తుగానే చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రతిపక్షం కానీ ఎవరైతే విపక్షాలు ఎవరైనా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటే ముందస్తుగానే వారికి సమాచారం కూడా ఉంటుంది. కానీ చిన్న విషయానికి పోడియం దగ్గరికి వచ్చి చిన్న విషయానికి స్పీకర్ క్షమాపణ చెప్పాలి, సంబంధించినటువంటి వ్యవహారాలలో నిరసన చేయడానికి సరైన పద్ధతి కాదు. అనేక విధాలుగా అనేక సార్లు శాసనసభకు సంబంధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా ఉన్నటువంటి సీనియర్లు కూడా ఇలాంటి చేయడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ శాసనసభలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సీనియర్స్ కూడా ఇలా మాట్లాడడం సరైన విధానం కాదని, ఎక్కడైనా శాసనసభ సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావన జరిగితే 0 అవర్లు కానీ దానికి సంబంధించినటువంటి శాసనసభ ఇన్ఛార్జ్ వ్యవహారాలు మంత్రివర్గం కానీ ఇవ్వాల్సి ఉంటుంది, వినతి పత్రాలు కానీ దానికి సంబంధించిన విషయాలు. కానీ కేవలం తమ యొక్క ప్రభావం కలుపుకోవడం కొరకే సంబంధించిన ప్రచారాల కొరకు మాత్రమే అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నట్టు ప్రచారం చేసుకున్నారు తప్పితే ప్రభుత్వాలు చర్చ దేని కొరకు వెళ్ళాలి, సంబంధించినటువంటి ప్రతిపక్షాలు కూడా ఒక గైడ్ చేయాలి. కానీ అనవసర వాదాంతం చేసి అసెంబ్లీలో తన యొక్క శాసనసభ పక్షానికి సంబంధించిన అభ్యర్థులు కానీ సంబంధించిన ప్రతిపక్షాలు కూడా ఉండాల్సినటువంటి ఆ స్థాయికి మించి అనవసర గందరగోళం చేస్తున్నాయి అంటూ శ్రీధర్ బాబు కూడా వ్యవహారాలు ఇన్ఛార్జ్, శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ఘాటుగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ శాసనసభ జరుగుతున్న క్రమంలో కూడా అనేక సంబంధించినటువంటి మంత్రులకు కానీ సంబంధించినటువంటి శాసన సభ్యులు కానీ పూర్తిగా సమాచారం ఇస్తూ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నోటీసులు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా అందజేస్తున్నారు. ఇది శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి అక్కడ సెక్రటరీ ఉంటాడు, దీనికి సంబంధించిన మంత్రి కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా సభ్యులకు చేరవేస్తారు. కానీ ఈ విషయానికి సంబంధించి ఎక్కడైతే 0 అవర్ల కానీ సంబంధించిన విషయాలు అడగాల్సిన సభ్యులు కేవలం అసెంబ్లీ సమావేశాలలో జరగాల్సిన చర్చను పక్కకు పెట్టి సొంత ప్రయోజనాల కొరకు, పార్టీ ప్రయోజనాల పేరుతోటి గందరగోళం సృష్టిస్తున్నారు తప్పితే శాసనసభకు సంబంధించినటువంటి విషయాల వ్యవహారాల్లో కానీ సంబంధించిన విషయాల్లో కానీ ఒక ఉన్నత స్థాయిని సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి శాసనసభ్యులు తమ హోదాను మరిచి అనవసర రాధాతం చేస్తున్నారనేది శ్రీధర్ బాబు వారికి సమాధానం చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరిగినటువంటి శాసనసభకు సంబంధించినటువంటి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలలో ఎప్పుడు లేని విధంగా ఈసారి రాధాతం చేయడం సరైన విధానం కాదని కూడా శ్రీధర్ బాబు ఘాటుగా సమాధానం చెప్పారు. ఇది తెలంగాణ శాసనసభలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ సంబంధించినటువంటి శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా ఘాటుగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.